మకర రాశి. ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలిస్తాయి. భాగస్వామితో కలిపి కొన్ని చర్చలు చేస్తారు. వారితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాలు, వారితో కలిపి మీరు ఆశించే విషయాలు, అంటే ఏదైనా దూర ప్రయాణాల కొరకు ఆలోచనలు చేస్తారు. వారి యొక్క కుటుంబ సభ్యులకి సహకరించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలలో, భాగస్వామితో కలిపి తీసుకునే నిర్ణయాలలో ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువుల గురించి, అంతేకాకుండా మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం, ఆ విషయంలో భాగస్వామి యొక్క సలహా సంప్రదింపులు తీసుకోవడం, ఆ విషయంలో మైత్రి బంధాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా చెప్పొచ్చు. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి మీ మీద మీకు అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మొదటగా. రెండోది ఏంటంటే, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమ తీసుకుంటారు. ఆ నేపథ్యంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటారు. మీ మాటల వల్ల కావచ్చు, లేకపోతే మీ యొక్క సర్కిల్లో ఆర్థిక విషయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, దేంట్లోనైనా మీ యొక్క సాంఘిక సమాజంలో వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఎదురయ్యే అవకాశం అనేది ఒకటి, ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం లాంటిది ఒకటి, మాటల వల్ల ముఖ్యులతో, ఆత్మీయులతో ఘర్షణ వచ్చే పరిస్థితులు లాంటివి కూడా ఉండే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతతని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అలాగే కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా మాటలలో ఘర్షణ, ఉద్వేగాలు మొదలైన వాటి వల్ల కొంత సంబంధ బాంధవ్యాల్లో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కనుక ముఖ్యులతో, కొలీగ్స్తో, ఇంకా చెప్పాలంటే మీ యొక్క అత్యధికంగా మీ యొక్క రక్త సంబంధీకులు అంటే సోదర వర్గంతో కావచ్చు, ఎవరితోనైనా సరే వీళ్ళంతవరకు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వారి విషయంలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. దూర ప్రయాణాలకు అవకాశం, అది కూడా ఆకస్మికమైన ప్రయాణాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంది. దానివల్ల అనుకోని ప్రయాణాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితి, ముఖ్యమైన విషయాలు ఆలస్యాల ఆటంకాల వల్ల చికాకులు, మధ్యవర్తిత్వం వల్ల, లేకపోతే మీడియేటర్షిప్ చేస్తూ ఇతరులకి అగ్రిమెంట్లు సైన్ చేయడం వల్ల, లేకపోతే ఇతరులకు సహకరించడం వల్ల మొదలైన వాటి వల్ల అనుకోని ఘర్షణాత్మకమైన వాతావరణాలు ఎదురవుతాయి. కనుక ఏ పని చేసినా వీలైనంత వరకు ఆలోచించి 1-4 సార్లు ఏదైనా సరే మీరు కొందామనుకున్నా, లేకపోతే క్రయ విక్రయాల విషయం కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు, విద్యకు సంబంధించిన అంశాలు కావచ్చు, కొత్త ప్రదేశాల్లో మార్పులు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఏది చేసినా మీరు తీసుకుంటున్న నిర్ణయం కరెక్ట్గా ఉందా లేదా అని జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు.